శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తాయో, ఏ గ్రహాలు యోగించవో, యోగించని గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే సూర్యుడి బలం తక్కువగా ఉంది. సూర్యుడి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆఫీసులో ఇబ్బందులు ఉంటాయి. సహోద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ వృషభ రాశి వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే ఆఫీసులో ఏదైనా వర్క్ ఇచ్చినా కూడా ఆ వర్క్ మీరు సొంతంగా చేసుకోకుండా వేరే వాళ్ళతో కలిసి చేసినట్లయితే క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు ప్రమోషన్ కోసం ప్రయత్నించినా, ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నించినా, మీతో కలిసి ఎవరైతే పనిచేశారో వాళ్ళకు అవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వృషభ రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. రాజకీయాల్లో కూడా ఇతరులను నమ్మకుండా ఎదుగుదలకు మీకు మీరే మిమ్మల్ని నమ్ముకొని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా అప్పుడప్పుడు కొద్దిగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 7వ స్థానంలో రవి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే వృషభ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుంటూ ఉండండి. అలాగే సూర్యాష్టకాన్ని వినండి. దానివల్ల సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్తూ ఉండండి. సూర్యుడి బలం వల్ల చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే ఈ 10 రోజుల్లో బుధుడు 7, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. వృషభ రాశి వాళ్ళకి మొదటి 3 రోజుల్లో బుధుడు 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 7 రోజుల్లో వక్రించి 6వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి నవంబర్ 21, 22, 23 తేదీల్లో వృషభ రాశి వాళ్ళకి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు మాత్రం పూర్తిగా అనుకూల ఫలితాలే ఉంటాయి. నవంబర్ 24 నుంచి వృషభ రాశి విద్యార్థులకి తిరుగుండదు. విద్యారంగంలో మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే మంచి మార్కులతో, మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. 24వ తేదీ నుంచి వృషభ రాశి వాళ్ళు కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళినట్లయితే ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించినట్లయితే నవంబర్ 24 నుంచి వృషభ రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నవంబర్ 24 నుంచి నవంబర్ 30 వరకు బుధుడి బలం వల్ల వృషభ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కలుగుతాయి. మొదటి 3 రోజులు మాత్రం ఈ రంగాల్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే రోజు కూడా ఓం గం నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం. అలాగే ఈ మొదటి 3 రోజుల్లో గణపతి ఆలయ దర్శనం చేసి గరిక, ఎర్ర పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా మొదటి 3 రోజుల్లో కూడా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వృషభ రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ 10 రోజుల్లో కుజుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వృషభ రాశి వాళ్ళకి సప్తమ కుజ దోషం ఉంది. ఈ 10 రోజుల్లో సప్తమ కుజ దోషం ఉంది కాబట్టి సంబంధాలు చేతి వరకే వచ్చి పెళ్లి నిశ్చయం అవుతుంది అనుకున్న తరుణంలో పెళ్లి నిశ్చయం కాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విషయాలకే ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి గోటితో పోయేది గొడ్డలి దాకా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. దంపతుల మధ్య వైరం పెరిగిపోయే సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా 7వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తూ ఉంటే ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో మాత్రం
కొన్ని విభేదాలు తగాదాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 10 రోజుల్లో కుజుడి బలం లేదు. దీనివల్ల ఈ వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే ఈ 10 రోజుల్లో కూడా వృషభ రాశి వాళ్ళు ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించటం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే శుక్రుడు ఈ 10 రోజుల్లో కూడా 6, 7 స్థానాల్లో వృషభ రాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు కూడా 6వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 4 రోజులు కూడా 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే శుక్రుడు పూర్తిగా వృషభ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఉన్నాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మాత్రం కొద్దిగా ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉంటాయి. ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా శుక్రుడి బలం లేకపోవటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కనిపిస్తాయి. శుక్రుడి బలం పెంచుకోవాలంటే ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా శుక్రుడి బలం పెంచుకోవచ్చు. నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించటం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడి బలం పెంచుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలలో కూడా యోగించని సమయంలో యోగించని గ్రహాలకి ఈ పరిహారాలు చేసుకుంటే నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో అనుకూల ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు పూర్తిగా అనుకూలించాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు రావాలన్నా వ్యక్తిగత జాతకంలో జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. ఏ రాశి వాళ్ళకైనా సరే వాళ్ళ జన్మరాశికి కానీ వాళ్ళ నామరాశికి కానీ గ్రహాల సంచారం పూర్తిగా యోగించి అనుకూల ఫలితాలే రావాలంటే, పరిహారాల వల్ల కలిసి రావాలంటే వ్యక్తిగత జాతకములో దోషాల తీవ్రత తగ్గిపోవాలి. దాదాపుగా 100కి 90% జాతకాల్లో కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగదోషాలు, పితృదోషాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటి వల్లే ఎన్ని పరిహారాలు చేసుకున్నా సరే ఆ పరిహారాల వల్ల సమస్యలు తగ్గిపోవటం అనేది ఆలస్యమవుతూ ఉంటుంది. కాబట్టి గ్రహాల సంచారం బట్టి, రాశి ఫలితాలను బట్టి పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకాల్లో ఉండేటటువంటి ఈ రకమైన కాలసర్పదోషాలు, పితృదోషాలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జన్మ జాతకంలో, వాళ్ళ పుట్టిన జాతకంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు తొలగిపోవాలన్నా, రాహుకేతు దోషాలు తొలగిపోవాలన్నా, నాగశాపాల నుంచి బయటపడాలన్నా జంట నాగుల విగ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, మీకు వీలైనప్పుడల్లా జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ ఆ విగ్రహాల మీద చల్లి ఆ విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. జంటనాగుల విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం వీలైనప్పుడల్లా చేసుకోవటం, ఇంకా వీలైతే దేవాలయంలో ఉన్న పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగశాపాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే రాశి పరంగా ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఆ పరిహారాలు ఫలించటం ఆలస్యం అవటానికి ప్రధాన కారణం జాతకంలో పితృదోషాలు, పితృశాపాలు ఉండటమే. ఎవరైనా సరే 7 తరాల్లో సర్పాలకు అపచారం చేస్తే, సర్పాలను చంపితే, సర్పాలను కర్రతో కొడితే అటువంటప్పుడు కాలసర్పదోషాలు, నాగదోషాలు వస్తాయి. అలాగే 7 తరాల్లో ఎవరైనా మరణించినటువంటి పితృదేవతలకి చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోతే, వాళ్ళకి తర్పణాలు ఇవ్వకపోతే, పిండ ప్రదానాలు చేయకపోతే అటువంటప్పుడు పితృదోషాలు, పితృశాపాలు వస్తాయి. అలాగే
గృహాలలో సడన్ డెత్ అంటే ఆకస్మికంగా ఎవరైనా చనిపోవటం, హఠాత్తుగా ఆత్మహత్యలు చేసుకోవటం, లేదా అనుకోకుండా చనిపోవటం, కోరికలు తీరకుండా చనిపోవటం, ఇలాంటివి జరిగినా సరే జాతకాల్లో పితృదోషాలు పితృశాపాలు వస్తాయి. అవి ఉన్నప్పుడు కూడా రాశిపరంగా చేసే పరిహారాలు శుభ ఫలితాలు ఇవ్వటం ఆలస్యం అవుతుంది. ఆ పితృదోషాలు పితృశాపాలు పోగొట్టుకోవటానికి అందరూ కూడా అమావాస్య పరిహారం తప్పకుండా చేసుకోవాలి. ప్రతి నెలలో అమావాస్య రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కనీసం 11 మందికి అన్నదానం చేయాలి. అంటే పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టడం, పెరుగన్నం ప్యాకెట్లు పంచిపెట్టడం ఇలాంటివి చేయాలి. అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర పితృదీపాన్ని వెలిగించాలి. అంటే అమావాస్య రోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి అంటే మస్టర్డ్ ఆయిల్ పోసి 12 ఒత్తులు విడిగా వేసి ఆ 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. అంటే ఒకే పెద్ద ప్రమిదలో 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని అమావాస్య నాడు వెలిగించే పితృదీపం అంటారు. దీనివల్ల జాతకంలో ఉన్న పితృదోషాలు పితృశాపాల తీవ్రత తగ్గుతుంది. అప్పుడు రాశిపరంగా గ్రహాల సంచారాన్ని బట్టి చేసేటటువంటి పరిహారాలు తొందరగా ఫలితాలను మనకు అందింపజేస్తాయి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వారా మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.